హలో అందరికీ. ఈరోజు కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ కరివేపాకుని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. తర్వాత చింతపండుని వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఒక టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టీ స్పూన్ మెంతులు, 1½ స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేపుకోవాలి. కొంచెం క్రిస్పీగా వేపుకుంటే చాలు, మరీ ఎక్కువ వేపద్దు. అలాగే పార్ట్ 2 కావాలంటే వెయిట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టిన తర్వాత ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. వెయిట్ చేయండి.